ప్రాపర్టీ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారా? అయితే ఇది నిజంగా మీకు చేదు వార్తే. కొత్త ఏడాదిలో ధరలను పెంచేందుకు పలు రియాలిటీ సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రాపర్టీ ధరల్లో 37% వృద్ధి నమోదు కాగా రాబోయే కాలంలో ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో పెరిగిన ఇళ్ల ధరలు గత ఏడాదితో పోలిస్తే ధరల్లో 37% వృద్ధి. తాజా రిపోర్టులో ప్రకటించిన ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాగ్ పెట్టుబడి కోసం విశ్వనగరం వైపు ఇన్వెస్టర్ల చూపు. గత ఏడాది కాలంలో భారీగా పెరిగిన పెట్టుబడులు. హైదరాబాద్లో తగ్గేదలే అన్నట్లు ప్రాపర్టీ ధరలు దూసుకుపోతున్నాయి. కన్స్ట్రక్షన్ మెటీరియల్ కాస్ట్ తో పాటు లేబర్ ఛార్జీలు భారీగా పెరగడం, భూముల విలువల్లో వృద్ధితో ప్రాపర్టీ ధరల్లో జోరు కొనసాగుతోంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ఇళ్ల ధరలు భారీగా పెరిగాయి. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ధరలు పెరిగినప్పటికీ ప్రాపర్టీ అమ్మకాల్లో కూడా అదే స్థాయి డిమాండ్ నెలకొంది. దీంతో ఆయా నగరాల్లో అమ్ముడైన ఇళ్ల సగటు ధర 1,23,00,000 రూపాయలుగా ఉందని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాగ్ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో ఇళ్ల సగటు ధర 1,00,00,000 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం ఆ విలువ 23% పెరిగినట్లయింది. పోస్ట్ కోవిడ్ తర్వాత చేపట్టిన ప్రాపర్టీలో అధిక భాగం గత ఆర్థిక సంవత్సరం అమ్ముడుపోయాయి. దీంతో ఆయా ప్రాపర్టీల ధరలు తక్కువగా ఉన్నాయని అనరాగ్ సంస్థ విశ్లేషించింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో 2,27,400 ప్రాపర్టీలు అమ్ముడైనట్లు తెలిపిన అనరాగ్ వాటి విలువ 2,79,309 కోట్ల రూపాయలుగా లెక్కలు వేసింది. అయితే గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల యూనిట్ల సంఖ్య తగ్గినప్పటికీ సేల్స్ వాల్యూ మాత్రం 18% పైగా పెరిగిందని అనరాగ్ తెలిపింది. అంటే దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ధరల విలువ 18% పెరిగినట్లయింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే దేశంలోని సూపర్ ఫాస్ట్ గ్రోత్ తో ముందుకు వెళ్తోంది మన విశ్వనగరం. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలున్న విశ్వనగరంలో పెట్టుబడి పెట్టేందుకు దేశ విదేశీ ఇన్వెస్టర్లు ఉత్సాహం చూపడంతో ఇక్కడ ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో ఇళ్ల సగటు ధర 84 లక్షలు ఉండగా ఈ ఏడాది ఇదే సమయంలో ఇళ్ల సగటు ధర 1,15,00,000 రూపాయలకు చేరింది. అంటే హైదరాబాద్లో ఇళ్ల ధరలు సగటున 37% పెరిగాయని అనరాగ్ తన తాజా రిపోర్టులో వెల్లడించింది. పలు కారణాల వల్ల ఇళ్ల అమ్మకాలు కొంత తగ్గినప్పటికీ వాటి విలువ మాత్రం భారీగా పెరిగింది. హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తూ ఉండడం, అంతర్జాతీయ పెట్టుబడులు పెరగడంతో విశ్వనగరంలో ప్రాపర్టీల ధరలు పైకి వెళ్తున్నాయి. సెక్యూరిటీ పరంగా కానీ లేకుంటే ఇక్కడ ఉన్న వెదర్ పరంగా కానీ ఇక్కడ అన్ని మనకు ఏ రాష్ట్రాలలో ఏ దేశాల కూడా లేని మనకి ఇక్కడ డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ ఓఆర్ఆర్ కానీ RRR కానీ ఈ మనకు రైల్వే కానీ మెట్రో కానీ మనకు అన్ని విధాలుగా ఒక మెట్రోపాలిటన్ సిటీకి ఎంత అంగుల ఆర్భాటాలు ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. మనం రేపటి గురించి ఆలోచించకుండా ఇప్పుడే మనం వినియోగదారులు కానీ కొనుగోలుదారులు కానీ ముందుకు వచ్చి ప్లాట్లు కొనుక్కుంటే ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉంటుంది. ముందు మనం కొనాలన్నా మనకు సరసమైన ధరలకు రేట్లు దొరకాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే కొనుక్కుంటే అందరి మేలు జరుగుతుంది. డిమాండ్తో పాటు నిర్మాణ వ్యయం పెరగడంతో హైదరాబాద్లో ఇళ్ల ధరలు అమాంతం పెరిగాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్లో ధరల్లో భారీ వృద్ధి నమోదైందని అనరాగ్ వెల్లడించింది. పెట్టుబడులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఎదుగుతోన్న హైదరాబాద్లో ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు దేశ విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. జనరల్లీ విల్లాస్ అయితే అసలు ఆగనే ఆగవు. విల్లా సేల్స్ ఆర్ ఇన్ దట్ హైవే జస్ట్ గోస్ లైక్ క్రేజీ. ఐ థింక్ ఏమన్నా కొంచెం స్టాక్ ఉంటే ఈ అపార్ట్మెంట్ మార్కెట్లో కొంచెం స్టాక్ ఉండొచ్చు. కానీ రీసెంట్గా దెర్ హెస్ బీన్ ఎ రిపోర్ట్ దట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ టు దిస్ ఇయర్ 28% of the sales of Hyderabad this year show that they are happening in North Hyderabad, which means that there is a lot of focus on North of Hyderabad.
But I think there has to be a lot of employment focus also from the government in north of Hyderabad. హైదరాబాద్ లో ఇళ్ల ధరలు భారీగా పెరిగినప్పటికీ ఇతర నగరాలతో పోలిస్తే ఇక్కడే ప్రాపర్టీ రేట్స్ తక్కువగా ఉన్నాయంటున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. చక్కని వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు హైదరాబాద్ కు అడ్వాంటేజ్ గా మారాయని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరి చూపు హైదరాబాద్ వైపే ఉందని, విశ్వనగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారని రియాలిటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.